శ్వాస అంటే జీవితం, శ్వాస లేనిదే జీవితం లేదు అని మనందరికీ తెలుసు. కానీ శ్వాసకు సంబంధించిన ఆరోగ్యాన్ని ఎంతమంది అభివృద్ధి పరుచుకోవాలి అన్నది ఇక్కడ ఉన్న మన మెయిన్ సమస్య. ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా పిల్లల్లో చాలా రకాలమైన శ్వాస సంబంధమైన వ్యాధులు చూస్తుంటాను. అప్పుడు శ్వాస హాస్పిటల్ మరి డాక్టర్ విష్ణురావు వీరప్పనేని గారు గుర్తొస్తారు. సో డాక్టర్ జేస్ గారు చేసే ప్రతి పనిలో ప్రతి మనిషి ఆరోగ్యాన్ని కాంక్షించే విధానాలే ఉంటాయి. సో శ్వాస హాస్పిటల్లో వాళ్ళ మొత్తం డాక్టర్ టీం అంతా కలిసి కూడా ప్రతిదీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకొని తర్వాత ప్రతి వారికి ఆరోగ్యపరమైన సమస్యలను తీర్చడానికి ఎప్పుడూ ముందంజ వేస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ సమస్యలు నివారించుకోవాలి. కాబట్టి వెంటనే ప్రతి వారు కూడా ఈ ట్రీట్మెంట్ గుర్తించి ట్రీట్మెంట్కి వచ్చి, ముఖ్యంగా మన శ్వాస హాస్పిటల్లో ఇది పూర్తిగా రెస్పిరేషన్కి సంబంధించిన హాస్పిటల్ కాబట్టి సో దానికి ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి మనము ఎంతో కృతజ్ఞత తెలుపుకోవాలి.